9వ తరగతి సాంఘిక శాస్త్రంలోని మరికొన్ని ముఖ్యమైన ప్రశ్నలకు సమాధానాలను చూద్దాం. పశువుల చికిత్సలో ఏ రసాయనం వాడడం వలన రాబందులు అంతరించిపోతున్నాయి? డైక్లోఫెనాక్ అనేటటువంటి రసాయనం వాడడం వలన రాబందులు అంతరించిపోతున్నాయి. తగిన వర్షపాతం, ఎండ ఉండే ప్రాంతాలలో పెరిగేవి ఏమిటి? అడవులు. ఒక మాదిరి వర్షాలు ఉండే ప్రాంతాలలో పెరిగేవి ఏమిటి? గడ్డి భూములు. శుష్క ప్రాంతాలలో పెరిగేవి ఏమిటి? టండ్రా భూములు. శుష్క ప్రాంతం అంటే ఉప్పు నీటితో ఉండేటటువంటి ప్రాంతం. సతత హరిత అరణ్యాలలో గట్టి కలపనిచ్చే వృక్షాలు ఏవి? రోజ్వుడ్, ఎబోనీ, మహాగని వంటివి గట్టి కలపనిచ్చేటటువంటి వృక్షాలు. ఆకులు రాల్చే అడవులలో పెరిగేటటువంటి వృక్షం ఏది? టేకు. సమశీతోష్ణ సతతహరిత అడవులలో మెత్తని కలపనిచ్చే చెట్లు ఏవి? ఓక్, ఫైన్ మరియు నీలగిరి. హిమాలయాల్లో పెరిగే చాలా పొడవైన అడవులు ఏవి? శృంగాకారపు అడవులు. శృంగాకారపు అడవులలో మెత్తని కలపనిచ్చే చెట్లు ఏవి? చిర్, ఫైన్ మరియు సెడార్. సమశీతోష్ణ మండల గడ్డి భూములను ఏమంటారు? స్టెప్పీలు అంటారు. సమశీతోష్ణ మండల గడ్డి భూములలో ఉండే జంతువులు ఏవి? అడవి బర్రెలు, దున్నలు మరియు దుప్పిలు. భూమి అసాధారణంగా వేడెక్కడం నుండి కాపాడడానికి ఐక్యరాజ్యసమితి క్యోటో ప్రోటోకాల్ ఎప్పుడు నిర్వహించింది? డిసెంబర్లో 1997 సంవత్సరంలో నిర్వహించింది. ఐక్యరాజ్యసమితి నిర్వహించిన క్యోటో ప్రోటోకాల్ లక్ష్యం ఏమిటి? వాయువుల విడుదల 5.2% కన్నా తక్కువకు పరిమితం చేయడం, 2002 నుండి 2012 మధ్య ఈ లక్ష్యాన్ని చేరుకునేలా చూడడం. సెల్ ఫోన్ టవర్స్ రేడియేషన్ వల్ల అంతరిస్తున్న కీటకం ఏది? తేనెటీగ. సెల్ ఫోన్ టవర్స్ రేడియేషన్ వల్ల అంతరిస్తున్న పక్షి ఏది? పిచ్చుక. పోడు వ్యవసాయాన్ని మరొక విధంగా ఏమని పిలుస్తారు? నరుకు వ్యవసాయం లేదా కాల్చు వ్యవసాయం అని పిలుస్తారు. రబీ పంటలు ఎప్పుడు వేస్తారు? అక్టోబర్ నుండి డిసెంబర్ మధ్యకాలంలో విత్తనాలను విత్తుతారు. ఏప్రిల్ నుండి జూన్ మధ్యకాలంలో కోతలు కోస్తారు. రబీ కాలంలో పండేటటువంటి పంటలు ఏవి? గోధుమ, బార్లీ, బఠానీ, శనగలు, ఆవాలు. ఖరీఫ్ పంటలు ఎప్పుడు వేస్తారు? సెప్టెంబర్ నుండి అక్టోబర్ మధ్యకాలంలో విత్తుతారు. ఖరీఫ్ కాలంలో పండేటటువంటి పంటలు ఏవి? వరి, మొక్కజొన్న, జొన్న, ప్రత్తి, జనుము, వేరుశెనగ మరియు సోయాబీన్. ఖరీఫ్, రబీ పంట కాలాల మధ్య పంట ఋతువును ఏమంటారు? జయాద్ అంటారు. జయాద్ అనగా పంటల విరామము. జయాద్లో పండేటటువంటి పంటలు ఏవి? పుచ్చకాయ, దోస, కర్బూజా, కూరగాయలు మరియు పశువుల మేత.
ప్రపంచంలో అత్యధికంగా వరిని పండించే దేశం ఏది? చైనా. చిరుధాన్యాలు లేదా ముతక ధాన్యాలు అనగా ఏమిటి? జొన్న, సజ్జ మరియు రాగులు. ప్రపంచ జొన్న ఉత్పత్తిలో మరియు విస్తీర్ణంలో భారత్ ఎన్నవ స్థానంలో ఉన్నది? 3వ స్థానంలో ఉన్నది. భారత్లో అత్యధికంగా జొన్న పండిస్తున్న రాష్ట్రం ఏది? మహారాష్ట్ర. భారతదేశంలో అత్యధికంగా సజ్జ పండిస్తున్న రాష్ట్రం ఏది? రాజస్థాన్. శుష్క ప్రాంతంలో రాగులు పండిస్తున్న రాష్ట్రం ఏది? కర్ణాటక. ప్రపంచంలో పప్పుధాన్యాల ఉత్పత్తిలోనూ వినియోగంలోనూ భారతదేశం ఎన్నవ స్థానంలో ఉన్నది? ప్రథమ స్థానం. ప్రపంచంలో చెరుకు అత్యధికంగా పండిస్తున్న దేశం ఏది? బ్రెజిల్. చెరుకు పండించడంలో ప్రపంచంలో 2వ స్థానం ఏ దేశం కలిగి ఉన్నది? భారతదేశం. ప్రపంచంలో నూనె గింజలు పండిస్తున్న ప్రథమ దేశం ఏది? భారతదేశం. తేయాకు ఉత్పత్తిలోనూ ఎగుమతిలోనూ ముఖ్య పాత్ర వహిస్తున్న దేశం ఏది? భారతదేశం. భారతదేశం కాఫీ పంటకు ఉపయోగిస్తున్న మొక్క ఎక్కడి నుండి తీసుకురాబడినది? జపాన్లోని యెమెన్ నుండి తీసుకురావడం జరిగినది. ఈ మొక్క యొక్క పేరు అరబికా కాఫీ మొక్క. ఇప్పుడు భారతదేశంలో కొన్ని పండ్లకు ఏ రాష్ట్రాలు ప్రసిద్ధో తెలుసుకుందాం. మామిడి పండ్లకు ప్రసిద్ధ రాష్ట్రాలు మహారాష్ట్ర, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్. నారింజ పండ్లకు ప్రసిద్ధ రాష్ట్రాలు నాగపూర్, చిరపుంజి. అరటి పండ్లకు ప్రసిద్ధ రాష్ట్రాలు కేరళ, మిజోరాం, మహారాష్ట్ర, తమిళనాడు. జామ పండ్లకు ప్రసిద్ధ రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్, బీహార్. ద్రాక్ష పండ్లకు ప్రసిద్ధ రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర. అనాస పండుకు ప్రసిద్ధ రాష్ట్రం మేఘాలయ. ప్రపంచ రబ్బరు ఉత్పత్తిలో భారతదేశం ఎన్నవ స్థానాన్ని కలిగి ఉన్నది? 5వ స్థానం. ప్రపంచంలోనే మొట్టమొదటిగా ప్రత్తిని సాగు చేసిన దేశం ఏది? భారతదేశం. ఇప్పుడు కొన్ని నీటి ప్రాజెక్టుల పేర్లు, అవి ఏ రాష్ట్రంలో ఉన్నాయో తెలుసుకుందాం. భాక్రానంగల్ ప్రాజెక్ట్ హిమాచల్ ప్రదేశ్లో ఉన్నది. హిరాకుడ్ ప్రాజెక్ట్ ఒడిస్సాలో ఉన్నది. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ తెలంగాణలో ఉన్నది. గాంధీ సాగర్ ప్రాజెక్ట్ మధ్యప్రదేశ్లో ఉన్నది. భారతదేశం నూలును ఏ దేశానికి ఎగుమతి చేస్తుంది? జపాన్కు. జనపనార వస్తువులను ఉత్పత్తి చేయడంలో ప్రపంచంలో మొదటి స్థానం గల దేశం ఏది? భారతదేశం. ప్రపంచంలో పంచదార ఉత్పత్తిలో భారతదేశం ఎన్నవ స్థానం? 2వ స్థానం. బెల్లం, ఖండసారి అంటే పటికీ బెల్లం, చక్కెర ఉత్పత్తిలో భారతదేశం ఎన్నవ స్థానంలో ఉన్నది? మొదటి స్థానంలో ఉన్నది. చెరకు దవ్వ రవాణా చేయడం వలన ఏమి తగ్గుతుంది? సుక్రోజ్ తగ్గుతుంది. భారతదేశంలో తొలి జనపనార మిల్లు ఎక్కడ ఏర్పాటు చేశారు? కలకత్తా దగ్గర రిష్రాలో స్థాపించారు. ఉక్కును గట్టిగా ఉండేలా చేయడానికి ఉపయోగపడే లోహం ఏది? మాంగనీస్. భారతదేశంలో అల్యూమినియం శుద్ధి కర్మాగారాల సంఖ్య ఎంత? 6. అల్యూమినియం శుద్ధి కర్మాగారాలలో ఉపయోగించే రాయి ఏ రంగులో ఉంటుంది? ముదురు ఎరుపు రంగులో ఉండే
బాక్సైట్ రాయి.